ఓం భూర్భువస్సుః గోవిందయ్య గారు, సాగర్ కి ప్రదీప్ కి పాలు తీసుకెళ్ళివ్వండి. లేదు రాఘవి గారు, అది ఎంత మాత్రం కుదరదు. అందుకనే చెప్తున్నాను, సోమవారానికి వాయిదా వేయమని కోర్టులో అప్లికేషన్ రేపు పొద్దునే ఇచ్చేయండి. ఏమండి, మీరు కానివ్వండి, తర్వాత మీతో మాట్లాడాలి. కోడలా, పొద్దున్నే తను ఏమీ తినకుండా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. బయట కూడా ఏమీ తినడు కదా, కొంచెం టీ అది ఇవ్వు, తర్వాత భోజనం పెట్టు. రేపు ఉదయమే కోర్టుకు వెళ్ళండి. టీ స్టడీ రూమ్కు పంపించు. అప్లికేషన్ తీసుకుని డేట్ వాయిదా వేయించండి. ఓకేనా? ఓకే. ఏమండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏం చెప్పు. అది గంగా. గంగా? ఏమైంది గంగకి? నేను కోపడ్డానని ఇంకా బాధపడుతోందా? లేదు, తనని నా దగ్గర పంపించు, నేను నచ్చ చెప్తాను. కానీ ఇప్పుడుగా, తర్వాత. లేదు, గంగ ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? మరెక్కడుంది? అరే, ఎక్కడుంటుంది నిరంజన్, ఎక్కడుంటుంది? నేనేమో తనని సుధా వాళ్ళ ఆశ్రమానికి పంపించాను. 2-3 రోజులు ఉండి రమ్మన్నాను. అరే, అక్కడైతే పూజా పునస్కారాలు నేర్చుకోవచ్చుగా. మీ నాన్నగారు చనిపోయిన రోజు వస్తోంది, అందుకే పంపించాను. సారీ రాఘవయ్య గారు, నేను డిక్టేట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే? ఒక్క నిమిషం. 2-3 రోజులేగా. అయితే అలాగే. అయినా ఇంటి వ్యవహారాలు మీరేగా చూసుకునేది. నేను ఒక కేసు గొడవలో ఉన్నాను. ఇదంతా మీరు చూసుకోండి. నువ్వు ఇదేం పట్టించుకోకు నిరంజన్, వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. చెప్పండి రాఘవయ్య గారు. అదే హైకోర్టులో. ఏమిటి అసలు నువ్వు సమయం సందర్భం చూసుకోకర్లేదా? ముందు వెనక ఆలోచించి మాట్లాడు. చూసావుగా తనంత ఆందోళనలో ఉన్నాడు. ప్రతి విషయం భర్తతో మాట్లాడక్కర్లేదు. వెళ్ళు, టీ ఇవ్వు.